చెప్పేసి చెప్పు థ్యాంక్ యూ నాని. హాయ్ నాని, మీరు నాకంటే చాలా ఇష్టం. మీరు నాకు అన్నీ కొంటారు, ఇంకా నేను ఏది అడిగితే అది చేస్తారు. ఇంకా మీరు బాబా సాంగ్స్, పూజలు అవన్నీ చేస్తారు. నాకు కూడా చేయాలంటుందని. హ్యాపీ రిటైర్మెంట్ డే అండ్ హ్యాపీ బర్త్డే నాని. హాయ్ అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అమ్మమ్మ. నేను ఈరోజు మీ గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ మీ గురించి చెప్పాలంటే మీరు అందరికీ హెల్ప్ చేస్తారు. మీరు చాలా మంచివారు. మీరు అందరికీ మంచివాళ్ళు అంటారు, కానీ మీరే మనకన్నా ఎక్కువ మంచివాళ్ళు. అందరికన్నా మీరే ఎక్కువ మంచివాళ్ళు. సో మీ గురించి చెప్పాలంటే మీరు చాలా మంచివాళ్ళు. అలాగే మీరు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేశారు. నేను ఎప్పుడైతే బెంగళూరు నుంచి వైజాగ్కి వచ్చాను, మళ్ళీ వైజాగ్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను. వైజాగ్ ఇంటి నుంచి తిన్నకి దిగుతుంటే, అంటే ఇంటి నుంచి బయలుదేరుతుంటే అందరూ వస్తారు. కానీ మీరు తిన్నకెళ్ళాక నేను వద్దు అన్నా నాకేం కావాలంటే అది కొంటారు. లైక్ చాక్లెట్, బ్రెడ్, ఇంకా చాక్లెట్, బ్రెడ్, జ్యూస్ కొంటారు. కొనకుండా ఏమి అస్సలు పంపించారు. లేకపోతే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఏమైనా తినడానికి ఇస్తారు. సో మీరంటే నాకు చాలా ఇష్టం. అందరూ నన్ను నిక్కీ అని పిలుస్తూ ఉంటారు, కానీ మీరు ఒక్కలే నన్ను రిత్విక అని పిలుస్తుంటారు, నా ఒరిజినల్ నేమ్తో. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు అందరికీ ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేస్తారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అమ్మమ్మ. ఐ లవ్ యూ. హాయ్ అమ్మా, నాకు తెలిసిన ది స్ట్రాంగెస్ట్ లేడీ నువ్వే అండ్ కైండెస్ట్ కూడా నువ్వే. ఎందుకో అందరికీ తెలిసిందే. అసలు ఎవరి మాట ఎన్నో కదా, నువ్వేది అనుకుంటే అదే. అలాగే కైండ్. నువ్వు ఎవరైనా డబ్బులు ఉన్నప్పుడు ఎవరికైనా అప్పులు ఇస్తారు, సాయం చేస్తారు. కానీ నువ్వేమో అప్పు చేసి మరీ పక్కలకు అప్పిస్తావు. సో ఆ రెండింటి నీలాగే నేను కూడా వద్దాం అనుకుంటున్నా, కానీ నా వల్ల అవ్వట్లేదు. అండ్ చిన్నప్పుడు నాకు నాన్నగారు అంటే ఇష్టం కదా, నీకు కూడా తెలుసు. కానీ నేను ఎప్పుడు కూడా లేరు అని ఫీల్ అవ్వలేదు. కానీ మాకు నువ్వు ఆ లోటే లేకుండా పెంచావు. అసలు నా ఫ్రెండ్స్ కానీ, నా కజిన్స్ కానీ, తల్లిదండ్రి ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేనని నువ్వు మాకు అన్నీ ఇచ్చావు. ఫ్రీడము, చదువు అన్నీ. నేను పీజీ జాయిన్ అవుతానంటే ఏంటి నవ్వునా, ఎంత అవుతుంది ఖర్చు అని అడగకుండా నువ్వు ఎంతవరకు చదివితే చదువు, నేను చదివిస్తాను నిన్ను అని అన్నావు. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాము, పిక్నిక్కి వెళ్తాం, బీచ్కి వెళ్తా అన్నా కూడా వద్దు, ఎందుకు వెళ్తావు అని కూడా అనకుండా ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చి మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి మమ్మల్ని అలాగని కూడా డిసిప్లిన్ లేకుండా కాదు, మళ్ళీ డిసిప్లిన్తో పెంచావు. మాకు అన్నీ మంచి చెడు అన్నీ పద్ధతి నేను కూడా నువ్వు మమ్మల్ని ఎలా పెంచావో అలాగే నా కూతురు పెంచాలనుకుంటున్నా అని అవ్వట్లేదు. అసలు అది నా మాట వినట్లేదు. అప్పుడు అర్థమవుతుంది నాకు నువ్వు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచావో అసలు. కానీ ఇప్పటికైనా ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో, రిలాక్స్గా నీ డేస్ అన్నీ రిలాక్స్గా ఎంజాయ్ చెయ్యు. మంచిగా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇక మీదట నువ్వు మా కోసం కాకుండా నీ కోసం నీ లైఫ్ని ఎంజాయ్ చెయ్యు. నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. వచ్చే జన్మలో కూడా నేను నీకే పుడతాను. మళ్ళీ నన్ను భరించడానికి రెడీగా ఉండు. హాయ్ అమ్మా, హ్యాపీ బర్త్డే. నీ కోసం చెప్పాలి అంటే చాలా ఉన్నాయమ్మా. అన్ని వీడియోలో చదివావు కాబట్టి కొన్ని మాత్రం చెప్తాను. ఈరోజు మీ ముగ్గురు ఇలా ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే కనుక దానికి ముఖ్య కారణం నీ సాక్రిఫైస్ చేశానమ్మా.
ఎందుకంటే మా చిన్నతనంలోనే ఒరిస్సాలో మనం ఉన్నప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదని చెప్పి మళ్ళీ విజయనగరం తీసుకొచ్చి విజయనగరంలో స్కూల్స్లో జాయిన్ చేసి మమ్మల్ని చదివించేదానివి. దాంతోపాటు ఇంకా డబ్బులు మనకి సరిపోవట్లేదని చెప్పి ట్యూషన్స్ కూడా చెప్పేదానివి. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని మనం నువ్వు మళ్ళీ చదువుకొని జాబ్ అనేది సంపాదించి మమ్మల్ని ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో చదివించావు. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కూడా నీ కోసం కాకుండా మా కోసమే ఖర్చు చేసేదానివి. ఎప్పుడైనా నువ్వు ఒక రూపాయి ఖర్చు చేయాలన్నా ఇది ఉంటే మా పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అనే విధంగానే ఆలోచించేదానివి. ఈవెన్ నాకు చిన్నతనంలో హెల్త్ బాగుండేది కాదు. చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. వచ్చిన హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతిసారి కూడా నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఆఫీస్ని చూసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేసేదానివి. మా చిన్నతనంలో ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా ఒక ట్రిప్ తీసుకెళ్ళి మమ్మల్ని హ్యాపీగా ఉంచేదానివి. ఈరోజు మేము ఒక ట్రిప్ వెళ్తే చాలా ఖర్చు అవుతుంది, కానీ ఆ రోజుల్లోనే నువ్వు డబ్బుకి వెనకాడకుండా నా పిల్లల సంతోషమే ముఖ్యం అంటూ మా హ్యాపీనెస్ కోసం నువ్వు ఎన్నో చేశావు. అదేవిధంగా నీ నుంచి మీ నేర్చుకున్న విషయాలంటే నీ క్రమశిక్షణ, నీ పట్టుదల, నీ సేవాగుణం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అధైర్యపడకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నీ దగ్గర నుంచే నేను నేర్చుకున్నానమ్మా. అదేవిధంగా నువ్వు సేవ చేసే విధానం అనేది నాకు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మీ చెల్లెళ్ళ డెలివరీస్కే కాకుండా మీ ఫ్రెండ్స్కి వాళ్ళ కొలీగ్స్ డెలివరీస్కి కూడా నువ్వు వాళ్ళ పిల్లల డెలివరీస్కి కూడా నువ్వు హెల్ప్ చేసేదానివి. ఇక ముందు కూడా చాలామంది డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తారు. నువ్వు డబ్బులతో పాటు నీ శారీరక శ్రమని ఇచ్చి వాళ్ళ కోసం నువ్వు హెల్ప్ చేసేదానివి. ఇవన్నీ ఇప్పుడు మేము గుర్తు చేసుకుంటా ఉంటే ఈ పిల్లల్ని పెంచడం, ఒకరికి హెల్ప్ చేయడం, జాబ్ చేయడం, ఇలా మల్టీ టాస్కింగ్ అనేది మేము ఈ రోజుల్లో ఒక పని చేయడానికే చాలా కష్టపడుతున్నాం. కానీ నువ్వు ఆ రోజుల్లోనే ఒక్కదానివైండి కూడా ఇన్ని నువ్వు ఎలా లీడ్ చేసావు అనేది మాకు చాలా ఆశ్చర్య కలిగించే విషయం. మేము కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము. ఇక ముందు కూడా నువ్వు ఇలాగే అందరికీ సేవ చేస్తూ ఆ సేవలో మమ్మల్ని కూడా భాగం చేస్తూ నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావని. హ్యాపీ రిటైర్మెంట్ డే అమ్మా. హాయ్ అమ్మా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అమ్మా. ముందుగా నీకు థ్యాంక్ యూ చెప్పాలమ్మా. మమ్మల్ని ఇంత పెంచి పెద్ద చేసి మమ్మల్ని ముగ్గురిని ఒక మంచి స్టేజ్లో నిలబెట్టావమ్మా. నువ్వు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అమ్మా. నీ గురించి చాలా చెప్పాలనే ఉంది, కానీ ఈ ఒక్క వీడియోలో నీ గురించి చెప్పాలంటే సరిపోదు. ఇంకా నాకు ఇప్పటికీ బాగా గుర్తుందమ్మా, నువ్వు కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ ఇంకా ఐసీయూలోనే ఆ బెడ్ మీదే పడుకొని ఉన్నావు. నేను చూడడానికి వచ్చాను. అప్పుడు నువ్వు నేను చూసి ఏడుస్తూ ఉంటే నువ్వు ఒకటే మాట అన్నావు, శ్రావణి ఇలా ఏడవకూడదు, మనం ఒక లైఫ్ని ఇచ్చాము, నువ్వు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కానీ ఇలా నువ్వు బాధపడకూడదు అని. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను నీకు ధైర్యం చెప్పాలి, కానీ నువ్వు ఆ స్టేజ్లో ఉండి కూడా నువ్వు నాకు ఇంకా ధైర్యం చెప్పావు. అసలు అంత ధైర్యము అసలు నీకు ఎలా వచ్చింది? అసలు అంత ధైర్యం అనేది నాకు తెలిసి ఇవన్నీ నీకు తాతయ్య గారి వల్లే వచ్చి ఉంటాయి. తాతయ్య గారు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ వల్లే మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా బాగా ఉన్నామమ్మా. తాతయ్య గారు కూడా మన లైఫ్లో ఒక మంచి రోల్ ప్లే చేశారనే చెప్పాలమ్మా. నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా, మా నాన్నగారు ఉండడం వల్లే మనం ఇలా ఉన్నాము. నిజంగా అమ్మ, తాతయ్య గారు ఉండడం వల్లే మనం ఇలా ఉన్నాము. ఈ రకంగా మనం ఈ టైంలో తాతయ్య గారిని తలుచుకోవడం కూడా ఒక మంచిగా అనిపిస్తుంది. ఇంకా నీ గురించి చెప్పాలి అంటేనమ్మా, నువ్వు హెల్ప్ చేస్తావు అందరికీ. హెల్ప్ అంటే ఒక్కటే కాదు, నీ టైంని ఇచ్చావు, నీ డబ్బుల్ని ఇచ్చావు, అన్నీ ఒక్కటేంటి అసలు నీ స్టాఫ్కి, నీ స్టాఫ్ పిల్లలకి అందరికీ నువ్వు హెల్ప్ చేస్తావు. ఫ్యామిలీలో హెల్ప్ చేస్తావు అందరికీ. నీ వల్ల అందరూ హెల్ప్ అనేది పొందారు, కానీ ఎవరు నీ నుంచి చెడు అనేది అయితే పొందలేదమ్మా. ఇంకా నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అమ్మా అందరికీ. మనం ఎక్కడో స్టోరీస్లోని బుక్స్లోనో లేదంటే సినిమాల్లోనో చూసి వావ్ ఇవిడంత మంచి పనులు చేశారు అని మనం అనుకుంటాము. కానీ మన దగ్గరగా ఉండి నువ్వు ఇంత మంచి పని చేసి అసలు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచావమ్మా నువ్వు.
ఇంకా నీ గురించి చెప్పాలంటే మా ముగ్గురులో నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టం కదమ్మా. ఎందుకంటే నాకు ఏ పండగ వచ్చినా ఏదైనా నువ్వు ప్రతి పండగకి బట్టలు కొనేదానివి. నాకు ఏ పండగ వచ్చినా ఏ పండగ ఉన్నా కూడా నాకు బట్టలనే ఉండేవి. అలాగే ఇంట్లో ఏ పనులు ఉండేవి కాదు. హ్యాపీగా ఉండేదాన్ని. ఇంకా చిన్నప్పుడు మేమైనా తప్పు చేసామనుకో నువ్వు ముగ్గురికి కలిపి బ్యాండ్ వేసేదానమ్మ. అప్పుడు అనుకునేదాన్ని ఎందుకు అమ్మకి ఇంత కోపము ఇంత చిరాకు అసలు అనేసి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నీకు పుట్టాక ఒక్కదాన్ని పెంచడానికి నా తల ప్రాణం తొక్కొస్తుంది. అలాంటిది నువ్వు మా ముగ్గురిని వర్క్ చేస్తూ కూడా బాగా పెంచావు. అఫ్కోర్స్ మేము ముగ్గురు కొంచెం బుద్ధిమంతులమే, కానీ మా అంత మంచి బుద్ధిమంతులుగా ఇప్పుడు మా పిల్లలు లేరమ్మా. వీళ్ళని పెంచడం మాత్రము చాలా కష్టంగా ఉంది. ఇంకా నువ్వు చూడలేని ప్రదేశాలన్నీ బాగా చూడాలని, ఇంకా మంచి ఆరోగ్యాలతో నువ్వు ఉండాలని, అప్పుడప్పుడు బెంగళూరు కూడా వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు, బాబా ఆశీస్సులు మన మీద మన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మా. బాయ్. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. మా అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. నువ్వు ఇంత త్వరగా రిటైర్ అయిపోతున్నావు అంటే నమ్మశక్యంగా లేదక్క. ఎందుకంటే 1 సంవత్సరం ముందుగా నువ్వు రిటైర్ అవుతున్నావు. నాన్నగారు నీకు 1 సంవత్సరం ఏజ్ ఎక్కువ వేయడం వల్ల నువ్వు 1 సంవత్సరం ముందుగానే రిటైర్ అవుతున్నావు. నీకు అన్నీ వేగంగానే జరిగిపోయి చిన్న వయసులోనే పెళ్లి జరగడం, అలాగే 3 పిల్లల్ని కనడం, అలాగే బావ కూడా అతి చిన్న వయసులోనే చనిపోవడం, బావ చనిపోయిన తర్వాత 3 పిల్లల్ని తీసుకొని నువ్వు వైజాగ్ రావడం, వాళ్ళని మంచి స్కూల్లోని చేర్పించి ప్రైవేట్ స్కూల్లోని అలాగే ప్రైవేట్ కాలేజీల్లోని చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించి ప్రైవేట్ స్కూల్లోని ఫీజులు కట్టుకుంటూ ఇంత మంచి లైఫ్ని ఇచ్చావు 3 పిల్లలకి. అలాగే వాళ్ళకి తగ్గ మంచి సంబంధాలు కూడా చేయటం అనేది మంచి ఇది. నవీనకి జర్మనీలోని, అలాగే శ్రావణికి బెంగళూరులోని, భావికి వైజాగ్లోని అలాగే మంచి సంబంధాలు చేసావు. ఇవన్నీ అందరూ చేస్తారు, కానీ ఇంకో గొప్ప పని చేసావు. నువ్వు అవయవదానం చేసావు. కిడ్నీ డొనేట్ చేయటం అనేది ఎవరు సర్వసాధారణం కాదు. ఒక కుటుంబానికి లైఫ్ని ఇచ్చావు నువ్వు. పిల్లల్ని వద్దన్నా కూడా వాళ్ళని ఒప్పించి ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగావు, ఒక కుటుంబానికి లైఫ్ని ఇచ్చావు. అది ఎవరు చేయలేని మంచి పని. అది ఎవరు చేయరు కూడా. అంతేకాదు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళకి కూడా మంచి సహాయం చేసావు నువ్వు. పెళ్ళిళ్ళే కాదు, వాళ్ళ డెలివరీలకు కూడా ఉద్యోగం సెలవు పెట్టుకొని వాళ్ళకి హాస్పిటల్లో ఉంటూ, అలాగే ఒక అక్కగా ఒక తల్లిగా నువ్వు వాళ్ళని చూసుకున్నావు. ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చావు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ధైర్యంగా నిలబడి విజయం సాధించావు. ఎంతోమందికి సహాయం చేస్తూ నీకు తోచినంత సహాయం వాళ్ళకి చేసావు. నువ్వు ఈ శేష జీవితం మంచి ఆరోగ్యంగానూ ఉండాలని కోరుకుంటూ నీ తమ్ముడు నాని. హాయ్ రాదు పెద్దమ్మ.
హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను, నా మనసులో ఉన్నది చెప్పడానికి. యాక్చువల్గా అయితే నీ గురించి చెప్పాలి అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా సింగిల్ ఉమెన్ అయ్యుండి నువ్వు ఇన్ని మేనేజ్ చేసి అన్నిట్లోని కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ఏదైనా సరే నేనే చేస్తాను, నేను చెయ్యగలను, ఒక సపోర్ట్ లేకుండా అంటే ఎవరి మగవాళ్ళ సపోర్ట్ లేకుండా ఏమీ చెయ్యలేము అనుకునే వాళ్ళకి నువ్వు ఒక ఇన్స్పిరేషన్. నిజంగా సింగిల్ ఉమెన్ అయ్యి ఉండి నీ పిల్లల్ని చదివించడంలో కానీ వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడంలో కానీ నిజంగా నీ ఎఫర్ట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ రాదు పెద్దమ్మ. ఎందుకంటే ఆటోమేటిక్గా సింగిల్ ఉమెన్ అంటే ఎంత ఇంట్లోని బయట పక్క జాబ్ చేస్తూ అన్నీ నువ్వే చేసుకొని అంటే చాలా కష్టం. అలాంటిది 3 పిల్లల్ని చదివించి వాళ్ళని వెల్ సెటిల్ చేసావు. ఏదో చదివించేసాం ఏదో చేసాం అన్నట్టు కాకుండా వెల్ సెటిల్ చేసి 3 కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అదంతా నువ్వే ఎవ్వరి సపోర్టు లేకుండా చేయగలిగావు. అండ్ నీ గురించి నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ధైర్యంగా ఉంటావు. ఎన్ని వచ్చినా సరే నేను చేయగలను, నేను చేస్తాను, నాకు ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు, ఎవ్వరి సాయం అక్కర్లేదు అని చెప్పి నువ్వే ధైర్యంగా నిలబడి అన్నీ చేస్తావు చూడు. దానికి మాత్రం నేను చాలా ఇన్స్పైర్ అవుతాను నేను చూసి. ఎందుకంటే ఎవరి సపోర్టు లేకుండా చేయడం అన్నది ఇక్కడ చాలా గొప్ప విషయం. అందరికీ సపోర్ట్ కావాలని అనుకుంటారు, కానీ నువ్వు మాత్రం ఎటువంటి సపోర్టు లేకుండా అన్నీ సాధించావు చూడు. దానికి మాత్రం చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిన్ను చూసి నేను ఇన్స్పైర్ కూడా అయ్యాను. నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా. ఏదో చెప్పమన్నారు కదా వీడియోలో చెప్పడం కాదు, ఇది నా మనసులోని మాట. నీకు ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నీతో నాకున్న రిలేషన్ ఏంటంటే యాక్చువల్గా నువ్వు నాకు ఆడపడుచు అవుతావు, బట్ నేను నిన్నేంటంటే పెద్దమ్మ అని పిలుస్తాను వయసురీత్యా. అలా పిలిచినందుకు కూడా నువ్వు అదే ప్రేమని అదే గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు. ఎప్పుడైనా సరే నాకు సమస్య వచ్చినప్పుడు నీకు చేసి నేను చెప్తే ఆ సమస్యకు తగ్గ పరిష్కారం నాకు చూపించావు. అలాగే ఏంటి ఎందుకు అసలు సమస్య ఏంటి అని తెలుసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని సలహా కూడా నాకు ఇచ్చావు. నీ పరంగా అయితే నేను చాలా ఇన్స్పిరేషన్ అండ్ చాలా ప్రేమని నేను పొందాను. నీ వల్ల కూడా నేను ఎప్పుడు సఫర్ అయింది కానీ నీ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కానీ అస్సలు లేవు. మంచికో చెడుకో ఒక మాట అన్నా సరే పెద్దదానివి, నేను చిన్నదాన్ని కాబట్టి అది నా మంచికే అని అనుకున్నావు. నాకు మా ఫ్యామిలీకి కూడా నువ్వు ఎప్పుడూ కూడా మంచి సలహాలు ఇచ్చావు, సపోర్ట్గా ఉన్నావు. సో ఇక ముందు నీ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఇంతే హ్యాపీగా, రిటైర్ అయిన తర్వాత ఇంతే హ్యాపీగా ఉండాలి, ఇంతే ధైర్యంగా ఉండాలని, నువ్వు చూడాలనుకున్న ప్లేసెస్ చూడలేని ప్లేసెస్ అన్నీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయాలని ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు నువ్వు హ్యాపీగా ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దమ్మ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అలాగే 10,000 శుభాకాంక్షలు. తొందరగా నీకు పెళ్ళి అయిపోయింది, అలాగే పిల్లలు కూడా తొందరగా పుట్టి వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చారు. బాగా చనిపోయిన తర్వాత నువ్వు చాలా కష్టాలు పడ్డావు. అది పిల్లల బాధ్యత బాగా వాళ్ళకి చదివించడం, పెళ్లి చేయడం అన్నీ చేసావు. బాగున్నా కూడా అంత చేయలేకపోనేమో నీలాగా. అలాగే మా అందరి గురించి కూడా కష్టపడ్డా. నాన్నగారు అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మా అందరికీ చూసుకొని వచ్చావు. నీ చిన్నప్పుడు మాటలే వచ్చేవి కాదు. అమ్మ టూరు ఏమైనా కావాలంటే అమ్మ టూరు అనేదని. అలాంటిది ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు నువ్వు. నీ ఒంట్లో పార్టీ కూడా ఇచ్చేసావు. అలాగే ఎవరు అంత సాయి అలాగే ఇవ్వలేరు ఎవరైనా. బావగారు అయితే వద్దు అదా నీకు నువ్వు అలాగే కిడ్నీ ఇవ్వద్దు అనేది, దానం చేయొద్దు, కావాలంటే డబ్బులు ఇవ్వ అనేవారు. అయినా నువ్వు ఒప్పుకోలేదు. అతని మాటలకి ఇచ్చేయకుండా నువ్వు నీకు నచ్చింది నువ్వు చేసావు. నీ అంత సాహసం ఎవరైనా చేయలేవు. బావగారు చనిపోయినప్పుడు హరిద్వార్లో ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎలా తీసుకొచ్చావు నాకే తెలియదు.
అంత నాకు జాగ్రత్త తీసుకొని వచ్చావు అక్కడి నుంచి. నాకు నా కొడుకు పెళ్ళప్పుడు కూడా నువ్వు చాలా సాయం చేసావు. అందరి వల్ల మాటలు కూడా పడ్డావు బాగా. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా అప్పుడు అమ్మ నాన్న చనిపోయినప్పుడు నీ దగ్గరికే వస్తుండేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ దగ్గరికి ఇంకా వస్తూనే ఉన్నాం. అంతలాగా నీ దగ్గర తప్పించి ఇంకెవరి దగ్గరికి అంతగా వెళ్ళలేదు. నీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా, నీ కోడలు వచ్చినా, నీ మనవలు పుట్టినా నేను ఎంతవరకు నీ దగ్గరికి వస్తూనే ఉన్నాను. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నీ దగ్గర ఉన్న చనువు నాకు ఇంకెవరి దగ్గర లేదు. పడ్డావు నా నుంచి. అందరూ నేను తల ఒక మాట అన్నారు ఒక్కొక్కరు. అయినా నువ్వు కేర్ చేయకుండా నా దగ్గర నించున్నావు నువ్వు. అది ఇంకా బాబా గారి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటాయి. మా అందరి ఆశీర్వాదాలు నీ దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ఇకనైనా రాయగలరా. హాయ్ అక్క, నీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు, తర్వాత పదవి విరమణ శుభాకాంక్షలు అక్క. అక్క అక్క అంటేనే మంచి ఫీల్ ఉంటుంది అక్క. అందులోకి రాధక్క అంటే మన రిలేషన్లో ముఖ్యంగా నాకు రాధక్క అంటేనే ఒక భరోసా అక్క. అందరితో హాయిగా కలివిడిగా సంతోషంగా నువ్వు చేయగలిగినా చేయగలకపోయినా కూడా అన్నీ చేసేద్దాం చూసేద్దాం అని అంతా పురమాయిస్తావు చూడు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నీ గురించి ఏం చెప్పాలి. నువ్వు అన్నిటికీ మించి అందరూ ధర్మం, న్యాయం, స్నేహం, దానం ఏవేవో చెప్తూ ఉంటారక్క. కానీ అవన్నీ మాటల్లో, కానీ నువ్వు చేతల్లో చూపించావు. అది చాలా సంతోషకరమైన విషయం. నువ్వు ముఖ్యంగా ధర్మాన్ని నమ్ముకున్నావు. అందుకే ఆ ధర్మమే నిన్ను, నీ పిల్లల్ని కాపాడింది. వాళ్ళందరూ నువ్వు అనుకున్నట్టుగా మంచి ఉన్నతంగా కలివిడిగా అందరితో సంతోషంగా ఒక ఫ్యామిలీ అందరితో నీ ఎలా కలివిడిగా తిరుగుతున్న వాళ్ళు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటూ అల్లుడు కోడలు అందరూ కూడా హ్యాపీగా ఉండే మూమెంట్ ఆ ధర్మమే నీకు అన్ని సమకూర్చిందక్క. ఇంకా నీ గురించి ఇంకేం అక్క, ఎవరైనా సరే 10 దానాలు చేస్తారక్క, కానీ నువ్వు 11వ దానం చేసావు. అదే అవయవదానం అక్క. అది కూడా చాలా ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా చేసావు. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు మనం ధర్మపదంలో వెళ్ళినప్పుడు మనకి దేవుడు ఎందుకక్క అన్నీ చూడడు, అన్నీ చూస్తాడు. నువ్వు ఇంకా ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తూ నీకు మనసుకు నచ్చినట్టుగా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా నీ శాశ్వత జీవితం గడుపుతూ ఉండాలి అక్క. ఇంకో సంగతి, నువ్వు నాకు అక్కవే కాదక్క, మన ఇద్దరం తోటికోడలకి 36 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 36 సంవత్సరాల్లో నీకు నాకు ఎప్పుడు చిన్న మాట కూడా రాలే. కానీ నీకు గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది. నాకు బావ నువ్వు అమ్మా నాన్న పాత్ర కూడా వహించారు. ఎప్పుడంటే వంశీ కడుపులో ఉండేటప్పుడు నాకేమన్నా తినిపించాలంటే చాలా అవస్థపడి ఎవరు చూడకుండా చాలా ఇబ్బంది పడి బావ కాపలా కాస్తూ నువ్వు తినిపిస్తూ చాలా చేశారు. ఇంకా వంశీ డెలివరీ అయినప్పుడు కూడా నువ్వు తల్లి పాత్ర వహించి అప్పుడప్పుడు నాకు బాగా సాయం చేశావు. నేను ఎప్పటికీ మరవలేని విషయాలక్క ఇవి. ఇంకా అందరం సంతోషంగా ఉంటూ ఆనందంగా గడుపుదాం మన శాశ్వత జీవితం అయినంతవరకు అని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మనకి అన్ని విధాల మన పిల్లలకి మనకి అన్ని విధాల ఆనందంగా ఆరోగ్యకరమైన జీవితం ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. బాయ్ అక్క, ఐ లవ్ యూ అక్క. హాయ్, ప్రియమైన అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు. అక్క, నీ చిన్నతనంలోనే పెళ్ళి అవ్వడం, బావ చనిపోవడం అన్నీ తొందరగా అయిపోయి 3 పిల్లలు పుట్టడం, ఆ 3 పిల్లలకి కూడా ప్రైవేట్ స్కూల్లోని కార్పొరేట్ కాలేజీల్లోని 3కి చదివించి మంచి స్టేజ్లోకి తీసుకొచ్చావు. వాళ్ళకి నాన్న లేని లోటు వాళ్ళకి తీర్చావు. అలాగే నాకు అమ్మ నాన్న చనిపోయారు పెళ్ళి కాకముందే. అమ్మ నాన్న చనిపోయినా నాకు అమ్మ నాన్న లేని లోటు నువ్వు తీర్చావు. నా డెలివరీ లేటి, నాకు ఏ కష్టం వచ్చినా అన్నీ చూసుకొని వచ్చావు. ఏ పండగకైనా నీ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అమ్మాళ్ళ ఇంటికానంటే అమ్మాళ్ళ ఇంటికైనా, మా అక్కల ఇంటికి వెళ్తున్నాను, అక్కల ఇంటికి వెళ్ళినా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అందరికీ చెప్పుకుండేదని నేను. నాకే కాదు, మిగతా అక్కలందరికీ కూడా పండగలకి దానికి అందరికీ పిలిచేదాన్ని, అందరికీ చూసావు. అంతేకాకుండా తోటి ఉద్యోగస్తులకి కూడా అలాగే చూసుకొని అందరికీ అడగకుండానే చాలామందికి హెల్ప్ చేసావు. ఉదాహరణకి చెప్పాలంటే ఒక తోటి ఉద్యోగస్తునికి కిడ్నీ ఇచ్చావు. అది ఎవరు చేయరక, నువ్వు చేసిన హెల్ప్ ఎవరు సొంత వాళ్ళు కూడా చేయరు. అలాంటిది చేసావు. ఏదైనా హెల్ప్ చేస్తే ఎవరికి చెప్పవు, చేసి చూపిస్తావు.
దట్ ఈస్ మై సిస్టర్. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అక్క, నువ్వు నా అక్కగా పుట్టడం. ఎన్ని జన్మలు ఎత్తినా నీలాంటి అక్క నాకు దొరకదు. మళ్ళీ మళ్ళీ నువ్వే, నీకు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే నా అక్కగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను అక్క. హాయ్ వదిన, నన్ను మీరు ఎప్పుడు కూడా నా పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు కూడా మీరు ఒక మరిదిగా ఎప్పుడూ చూడలేదు. నాకు అల్లుడి కింద చూసేవారు మీరు. నాకు ఏ పండగైనా ఏదైనా శ్రీనుదా అనే అంత అంటే అలా పిలిచి నన్ను ఒక అల్లుడిగా చూసుకునేవారు. నాకు ఎంతకంటే నాకు ఏం కావాలి, అది అత్తమామ లేకపోయినా నన్ను మాత్రం మీరు మాత్రం నాకు ఒక అల్లుడిగా చూసుకునేవారు. తర్వాత మీకోసం చెప్పాలంటే ఇంక నేను ఏం చెప్పాలంటే నాకే తెలియడం లేదు. అంత అలాగే ఉంటారు మీరు. నేను చెప్పలేను. ఎన్నో కోకోళ్ళు ఈ వీడియో చాలదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో చాలదు. అంటే ఉదాహరణకు కూడా చెప్తాను వదిన. మీరు మీ తోటి ఉద్యోగి చనిపోయిన తర్వాత కూడా మీరు వాళ్ళ పిల్లల కోసం తెలుసుకొని ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళకి వెళ్ళి సెలవు పెట్టుకుని డెలివరీకి ఒక వారం రోజులు ఇక్కడ సెలవు పెట్టుకుని ఉన్నారు మీరు. దట్ ఈస్ రాదొదినా ఇది. అలాగే ఇవి కాదు, ఉదాహరణకి ఇది నేను చెప్తున్నాను. ఉదాహరణకి ఎన్నెన్నో ఉన్నాయి. మీరు చేసింది ఏదో కూడా కుడి చేయి చేస్తే ఎడం చేయి తెలీదు, అలాగే ఇప్పుడే ఉన్నాయి. తర్వాత సత్యసాయిబాబా టెస్ట్లో ఉన్నారు మీరు. అందులో ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరే వెళ్తారు. అంత మంచి నాకు వదిన, అలాంటిది ఎవరూ చేయరు. థ్యాంక్ యూ వదిన. అక్క, నువ్వు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. వదిన, పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పదవి విరమణ శుభాకాంక్షలు. మీరు ఈ శాఖ జీవితాన్ని హ్యాపీగా సుఖంగా గడపాలని భగవంతుని కోరుకుంటున్నాను. రాధా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పదవి విరమణ శుభాకాంక్షలు. అంతేనా? కరెక్ట్. అయితే మా కజిన్ బ్రదర్ కూతురు అయినా నా సొంత కూతురులాగా నాకెంతో హెల్ప్ చేశావు. ఎన్నో కష్టాలు పడి సర్వీస్లో ఎన్నో బాధలు పడి రిటైర్మెంట్ అవుతున్నావు. 3 పిల్లల్ని బాగా చదివించావు. వాళ్ళని మంచి ఒక దీంట్లో పెట్టి ఒక క్రమశిక్షణలో పెంచి పెళ్ళిళ్ళు చేసావు. 3కి మంచి సంబంధాలు చేసి పెళ్లి చేసావు. కిడ్నీ కూడా ప్రాణదానం చేసావు. ఒక జీవితాన్ని నిలిపావు. సర్వీస్లో ఏ రిమార్క్ లేకుండా అవార్డు కూడా నీకు వచ్చాయి. తర్వాత జనరల్ మేనేజర్తో కూడా నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడని దీంతో జనరల్ మేనేజర్తో మాట్లాడి సన్మానం పొందావు. నా విషయంలో చాలా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నాకు కాలేజీకి ట్రీట్మెంట్ చేయించావు. నీకు దేవుడు రక్షించాలా. మా సొంత అన్నదమ్ములు కూడా నన్ను చూడలేదు. అన్నదమ్ముల పిల్లలు ఇప్పుడున్న వాళ్ళు కూడా నాకు చూడలేదు. కజిన్ బ్రదర్ కుదురు అయినా ఎంతో సహాయం చేసి 1 లక్ష రూపాయలు నా కాలు ఆపరేషన్కి ఖర్చు పెట్టి ఇంత ఉదారమైన మనసుతో నువ్వు చేసినందుకు నీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగి
ఏంటే రాధక్క, అప్పుడే రిటైర్మెంట్ టైం వచ్చేసింది. ఈ రోజుతో నీ సేవలు ఉద్యోగపరంగా మూసిన నీ మంచితనం మా అందరికీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఉద్యోగి ఉచిత ధర్మం పాటిస్తూ తోటి ఉద్యోగుల దగ్గర మంచి గుర్తింపు సంపాదించుకున్నావు. అంతేకాకుండా ఎందరికో ఆర్థికంగా మానసికంగా సపోర్ట్ ఇస్తూ ప్రోత్సహించావు. తల్లిదండ్రులు చూడని ఈ రోజుల్లో సహ ఉద్యోగి కష్టం వచ్చినప్పుడు నీ ఆరోగ్యం కూడా చూడకుండా ఆవేదనం చేసి వాళ్ళ కుటుంబంలో వెలుగు నింపావు. త్యాగమూర్తి అక్క, నువ్వు చేసే మంచి పనికి గుర్తింపుగా ఎన్నో సన్మానాలు సత్కారాలు జరిగిన ఎటువంటి ప్రచారం కోరుకోని నిస్వార్థపురాలు అక్క నువ్వు. హ్యాపీ బర్త్డే రాధదిన. మీ త్యాగ గుణం, నిస్వార్థ సేవ, మీ వ్యక్తిత్వం మాలాంటి అందరికీ ఆదర్శం కావాలి. ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయురారోగ్యంతో ఉండాలని ఆ సాయిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ డే. నీ తమ్ముడు గౌరీ, మీ మరదలు దమయంతి. హాయ్ అండి, పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పదవి విరమణ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. సాయిరాం వదిన్ గారు, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీరు అన్నయ్య గారు చనిపోయిన తర్వాత పిల్లలకి చాలా బాధ్యతగా పెంచారు. వాళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటికాలు చేశారు. ఎవరు కష్టం వచ్చినా మీ కష్టంగా భావించారు. ఒక ఫ్యామిలీ కష్టం వచ్చినా మీ శరీరంలో ఉన్న ఒక భాగం ఇచ్చి వాళ్ళకి కాపాడారు. అది గొప్ప విషయము. హ్యాపీ రిటైర్మెంట్ వదిన గారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని సదాదేవుళ్ళకి ప్రార్థిస్తున్నాము. హ్యాపీ లైఫ్. నేను ఝాన్సీ వాళ్ళ ఏరికత్తిని, మీ అందరికి తెలుసు కదా. రాధావదన్ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రాధావదన్ కోసం చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక ఆడదే చనిపోయింది అనుకోండి, భర్త వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఒక భర్త చనిపోతే ఆడదాయి ఎంత కష్టపడి పిల్లలను పోషించాలనేది రాధావతిని చూస్తే తెలుస్తుంది. ఓకే, తనకి అన్నీ ఎర్లీగా అయ్యాయి అన్నారు, కరెక్టే. కానీ బాధలు కూడా అలాగే ఎర్లీగా వచ్చేదానికి. తను ఎంతో కష్టపడి పిల్లల్ని బాగా పోషించి వాళ్ళ మంచి మనస్తత్వాలకు కూడా మంచి గుణాలు నేర్పించి మంచి భవిష్యత్తుకి తీసుకొచ్చింది. తను ఎన్నో బాధలు, అంటే ఒక మనిషి ఈ పూజలు రావాలంటే వెనక ఎన్నో మాటలు పడతారు. అవన్నీ దాటుకొని తన ఆర్గాన్ కూడా డొనేట్ చేసి, అదే కాకుండా మీకు తెలుసా, నాకు రాధావదన్ కోసం ఎక్కువ తెలియదు. ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళే 3 సంవత్సరాలు అయింది. కానీ నేను 3 సంవత్సరాల్లో చూసింది వదినలో మంచి గుణాలు ఏంటి తెలుసా? పాపకు సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు తన సొంత కొడుకులాగే మా అల్లుడి కోసం చెప్పి మాట్లాడారు. అదే కాకుండా తను చాలా విషయాలు, అంటే ఎవరైనా సుఖాల్లోనే సపోర్ట్ ఉంటారు, కానీ తన ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, అందరికీ కష్టాల్లో కూడా తన సపోర్ట్ ఉంది. ఒక మనిషి గుణం తెలియాలంటే సుఖాల్లో సపోర్ట్ ఉండే వాళ్ళు ఎవరు కాదు, కష్టాల్లో ఉండేటప్పుడే మనిషి గుణం తెలుస్తుంది. అలాగే సుఖాల్లో కూడా, అంటే తను ఎంత బిజీ షెడ్యూల్ తెలుసా? తను జాబ్కి వెళ్ళాలి, ఉదయం లేదు నగ సంకేతంకి వెళ్తుంది, సాయిబాబా భక్తురాలు కదా వెళ్తారు. అన్ని పొజిషన్లు కూడా మా అబ్బాయి లండన్ వెళ్తానంటే, వదిన బాబు లండన్ వెళ్తున్నాడంటే తను డ్యూటీకి వెళ్ళాలి, టైంలో కూడా వచ్చి నా కొడుకుని ఆశీర్వదించి పిల్లలందరికీ కూడా, అక్కడ పిల్లలందరూ కూడా చాక్లెట్ తెచ్చి ఆశీర్వదించి నువ్వు బాగా ఉంటుంది. అది మంచి మనిషి. అలాంటి వదిన కోసం నేను మాట్లాడడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లేకపోతే వదిన మీరు ఇంకా మిగిలిన ఎప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంటారు, అందరికీ సపోర్టివ్గా ఉంటారు, పిల్లలకు కూడా మంచి లైఫ్ ఇస్తారని, మీరు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదిన. నేను అంటే ఝాన్సీ గారి ఏరికత్తిని ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా, మీకు ఏరికత్తిని చాలా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే వదిన గారు. మీరు ఎంతో కష్టపడి పిల్లలు పెంచి పెద్దవాళ్ళు చేసి మంచి లైఫ్ని ఇచ్చారు వాళ్ళకి. మీకున్నే తెలివితేటల కంటే ఎక్కువ తెలివితేటలు ఇచ్చి వాళ్ళకి ఎలా జీవించాలో తెలియపరిచారు. మీరు బాబా గారి కోసం కూడా ఎన్నో పూజలు భజనలు చేసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేస్తారు. మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు. డొక్కా సీతమ్మ గారులాగా అన్నం పెడితే కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినవారు. మీ రిటైర్మెంట్ పండుగ చాలా హ్యాపీగా పండుగలా జరగాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అక్క, ఎక్కువ నవ్వుతూ ఉంటారక్క. అలాంటి మనసు కలవారు అందరూ బాగుండాలని మనసు పుష్కలంగా మీలో ఉండదు. మీ ఇంటికి వచ్చిన వారిని సకల మర్యాదలు చేసి భోజనం పెట్టి పంపిస్తారు. ఆపద అంటే ఆదుకునే మనసు తత్వం మీలో ఉన్నది. మీరు జీవించినంతకాలం ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ డే అక్క. థ్యాంక్ యూ. రాధక్క,
మాకెంతో అత్యంత ప్రియమైన అక్క. ఆవిడ కోసం చెప్పాలంటే నన్ను ఆప్యాయంగా పిలిచేది బాబు అని. అమ్మ మా అక్క తర్వాత తనే ఎప్పుడు కలిసినా పిలిచినా ఫోన్లో బాబు అని ఆప్యాయంగా పిలిచి మా అక్క లేని లోటుని తన రూపంలో నేను చూసుకున్నాను. దానికోసం చెప్పాలంటే చాలా చెప్పాలి. ఎందుకంటే తన లైఫ్ అందరికీ ఇన్స్పిరేషన్. తనలాగే నారాయణరావు బాబు కూడా ఫస్ట్ నా చిన్నప్పుడు తెలిసిన తనే నాకు. తను కూడా ఏరా ఏరా అని మా స్కూల్లో దీంట్లో బాగా అభిమానంగా పిలిచేవారు. అతను ఏంటంటే మాకు రిక్వైర్మెంట్ ఏమైనా అప్పుడు అంబోదుల్లో చేసినప్పుడు మేము ఇట్లాగల్లో ఉంటప్పుడు వచ్చేవారు, కలిసేవారు, వెళ్ళేవాళ్ళం కూడా చిన్నప్పుడు. మా రిక్వైర్మెంట్ అదే అప్పట్లో ఊడనే చేసేవారు కాబట్టి ఆయనే తెచ్చేవారు మాకు రిక్వైర్మెంట్. విజయనగరం వచ్చినా సరే వచ్చినప్పుడు ఆ విధంగా ఇంకా ఎక్కువ వచ్చాను. అప్పుడే విజయనగరం వచ్చిన తర్వాత బాగా రాధకు పరిచయం. సెకండ్ ఫ్రంట్లో ఏంటంటే ఆయన ఇదైన తర్వాత అదే రామాయణంలో వాల్మీకి శోకో నుంచి రామాయణం వచ్చినట్టు ఆ బాధ నుంచి ఆవిడ తేరుకొని జాబ్ చేసినప్పుడు కూడా క్వార్టర్స్లో ఉండి స్టీల్ ప్యాంట్ అంత దూరం మార్నింగ్ 6 గంటలకు రెడీ అయ్యి మళ్ళీ రాత్రి వచ్చి అయినా సరే పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాను. నవీన అదే బ్యాటరీ అంటాం, నవీన ఎంఎస్సి చేయించి జాబ్ మంచి సాఫ్ట్వేర్, అతనికి మంచి ఫ్యామిలీకి సంబంధం కుదిర్చి, అలాగే శ్రావణిని బాగా చదివించి తను కూడా మంచి కుటుంబానికి పెళ్లి చేసి, బాబీ అయితే మాకు చిన్న జస్ట్ పుట్టడం విజయనగరం తెలుసు. అప్పటి నుంచి వాడిని జాగ్రత్తగా పెంచి ముగ్గురిని రత్నాల్లాగా చేసి పెంచి మంచి ఫ్యామిలీలో రికగ్నిషన్ వాళ్ళకి తను తెచ్చుకుంది. అంటే ఫ్యామిలీని చక్కగా ఎలా చేయాలి అంత దీంట్లో కూడా తండ్రి లేకపోయినా సరే చక్కగా దిద్ది దిస్ ఈజ్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ, చిల్డ్రన్ ఎలా పెంచాలి, ఎలా ఇచ్చేయాలి అన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. అలాగే తను ఇంకా ఏంటంటే డివోటీ, సత్యసాయిబాబు డివోటీ అయినందుకు ఆయన ఫాలోవర్ అయ్యి అందరూ ఏదో చిన్నదానం డబ్బులా చేస్తారు. తనేం చేసింది, తన ఒంట్లో భాగాన్ని కొలికి బాధ చూడలేక కిడ్నీనే ఇచ్చింది. అది అందరికీ ఇవ్వలేం, ఆ మనసు రాదు. ఓకే చేద్దాం అనుకుంటాం కానీ ఆ మనసు ఆవిడలో మనం అసలు ఆ సంస్కారానికి కానీ ఆ ఇది కానీ మనం ఒప్పుకొని ఫాలో అవ్వడానికి కష్టం, అలాంటి చేయలేం. బట్ షీజ్ లైవ్ ఎగ్జాంపుల్. ఐ కెన్ సీ మై కొలీగ్ వరీస్ అని చేయగలిగింది. అది ఎవరు చేయలేరు. అది ఒకసారి విజయనగరం వెళ్ళినప్పుడు మా మామగారికి మాటల్లో షీఈ్ వెరీ స్పెషల్ ఫర్ మీ అంటే ఏంటి అని అన్నాను. అంటే ఇలాగంటే నిజమా అన్నారు. అవును సార్ నిజమని. అతను కూడా కొలీగ్ ఇలా చేశారు, ఆయన కూడా ఫ్యామిలీ వెరీ హ్యాపీ ఇది అని అంటే ఆ ఇన్స్పిరేషన్తో ఆయన కూడా అవయవదానం చేయడానికి మా అత్తగారు అతను కూడా ఇవ్వగలిగారు. షీఈ్ ఇన్స్పిరేషనల్ ఫర్ అదర్స్ ఆల్సో. సో ఆవిడ కోసం చెప్పాలి అంటే చాలా చిన్న ఇది మనం అంటే అర్హత లేదని చెప్పాలి. ఇంకోటి ఫ్యామిలీని ఎలాగ చూడాలి అంటే నాట్ ఓన్లీ కూతురు కొడుకు అని కాదు, తమ్ముల్ని అదే అక్కల్ని చెల్లెల్ని ఎలా చేయాలో కూడా ఆవిడకి తెలుసు. అంత కష్టంలో కూడా అంత జాబ్ చేసే ఇబ్బందుల్లో కూడా చక్కగా తీర్చిదిద్దుతుంది. ఫ్యామిలీకి కావాల్సిన రిక్వైర్మెంట్ పెళ్ళిళ్ళు అయితేనే వాళ్ళ ఇదైతేనే ఎన్ని చేయాలో అన్నీ కూడా ఆవిడ చేసి ఫ్యామిలీని ఇలా చూడాలి, ఇలా చేసి చెయ్యాలి, ఇలా సర్వీస్ ఇలా సపోర్ట్ చేయాలి మనం అని చేసి చూపించింది ఆవిడ, చెప్పడం కాదు.
అది అందరికీ చేసే ఇది కాదు. ఎందుకంటే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? తనకు వచ్చిన శాలరీతో సర్వీస్ చేస్తూ అన్నీ చేస్తూ ఎవరు చేయగలరు? ఈవెన్ ఆవిడ కిడ్నీ అది ఇచ్చినా ఫైనాన్షియల్ ఇది ఉన్నా సరే ఎక్కడ ఎవరిని నాకు తెలిసి అడిగి ఉండదు. ఈవెన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కూడా మనం నేర్చుకోవాలి ఆమె చూసి. ఎవరికి ఎలా చేయాలో అలాగా. బాబీకి అప్పుడు ఒకసారి చెప్పింది నాకు, సరే బాబీ బిజినెస్ పట్టమంటున్నాడు, ఏం చేస్తావు అని. ఇలాగా కొంత అమౌంట్ ఇస్తున్నాను, మిగతా నువ్వు లోన్ చేసుకొని నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు, ఇదే నేను చేయగలను అంటే ఆవిడ ఇబ్బంది పడదు. తెలివిగా ఎలా చేయాలో కూడా ఆవిడకి తెలుసు. అంతేగాని ఇబ్బంది కొడుకైనా సరే ఎవరైనా సరే ఆవిడ అంటే దాన్ని ఏమంటారు, ఆ క్లారిటీ. సో ఆవిడ ఇబ్బంది పడలేదు, అలాగే చేసింది. ఇంకోటి సర్వీస్ ఎవరికైనా సరే. ఇప్పుడు పెద్ద ఆయన చిన్నాన్న గారు ఉన్నారు విజయనగరం, రామ సమాజం విజయనగరం, కానీ ఎప్పుడైనా ఆయన బాగాలేదంటే ఎలా చేయాలి ఏం చేయాలి వెళ్ళిపోతుంది ఆవిడ, తీసుకొస్తుంది. ఆయన బాగాలేదంటే తీసుకొచ్చి సర్వీస్ చేస్తుంది. సో ఆ సర్వీస్ సాయిబాబు గారి ఆశీస్సులతో ఆవిడ చేస్తుంది అనుకుంటున్నాను. ఇంకా చెయ్యాలి. ఈ రిటైర్మెంట్ 60 అంటే నమ్మలేకపోతున్నాం, కానీ నమ్మాలి. నిజం ఎప్పుడు దీనిగానే ఉంటుంది, నమ్మాలి. హాయ్ అనురాధమ్మా, హ్యాపీ రిటైర్మెంట్, కంగ్రాచులేషన్స్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఏ పని చేసినా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. మీ సెన్సిటివ్, మీ పనే కాదు, ఎవరికైనా హెల్ప్ చేయడమే కాదు, నేను స్వయంగా ఎదురుగా నేను ఎప్పుడు చూసేదాన్ని. ఎప్పుడు బిజీ ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తారు. అలాగే నేను కూడా మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను భక్తే కాదు, ఎవరికైనా సొసైటీలో ఏ హెల్ప్ చేయాలన్నా కాదు, ఒకళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళకి మీరు జెంట్స్ అయినా అలా నిలబడరు, అలా నిలబడి వాళ్ళ ఆపద తీర్చి ఒక బిగ్ బాస్లా నిలబడ్డారు. ఎప్పటికీ మా బిగ్ బాస్ మీరే. ఎప్పుడైనా సరే లేడీస్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయి సెన్సిటివ్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎంత ఎనర్జీగా ఎంత డేరింగ్గా సొసైటీలో ఎలా బతకను అనేది మీ నుండి నేర్చుకున్నాను. నేను అసలు చెప్పాలంటే మా బాబుని తీర్చిదిద్దుకోవడంలే కాదు, ఏవైనా కూడా మీ నుండి నేను చాలా బాగా నేర్చుకున్నాను ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు ఎప్పటికీ కూడా మా అమ్మ అన్నీ నేర్పించారే, కానీ డేరింగ్ అనేది మీ నుండి నేర్చుకున్నాను. నేను కనిపించింది మా అమ్మాయి అని. ఎప్పటికీ మీరు మా అమ్మ, రెండో అమ్మ మీరు నాకు. మీ నుండి చాలా వరకు నేను నేర్చుకున్నాను. అసలు మీరు రిటైర్ అయిపోతున్నారంటే నాకు అస్సలు నచ్చడమే లేదు. మీరు రిటైర్ అవ్వకుండా ఉండేసి ఒక 10 years చేయమని కూడా మీరు చేసేస్తారు. కానీ మీరు మీ చేతులతో ఇంకా ఏవో పనులు చేయాలని ఉందా, దేవుడు రాసి పెట్టి ఉంటారు. అందుకోసమని రిటైర్ అయిపోయినా కూడా మీరు ఇంకా మీకు నచ్చిన పనులు చేసుకుంటూ మీరు సంతృప్తి ఎప్పుడు చెందుతూ ఉంటారు మీ పనులు. మీరు అలాగే ఉన్న లైఫ్ని కూడా అలా ఎంజాయ్ చేసి అలాగే మీకు నచ్చినట్టు మీరు తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు హ్యాపీగా ఉండాలి. మీకు ఎప్పుడు ఒకరికి మంచి చేస్తే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అంటారు చూడండి. అలాగే మీకు ఫ్యూచర్లో కూడా మీకు ఇంకా మంచి జరగాలని, ఇంకా హ్యాపీగా మీరు ఉండాలని, మీరు అనుకునే మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంటీ. హ్యాపీ జర్నీ ఉన్న లైఫ్ కూడా మీకు నచ్చినట్టు తీర్చిదిద్దుకుంటున్నారని నేను కోరుకుంటున్నాను. మీ హెల్త్ సూపర్గా ఉండి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. మీరే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే, తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే, ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే, తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు హ్యాపీ బర్త్డే అమ్మా అండ్ హ్యాపీ రిటైర్మెంట్ డే. ఇప్పుడైనా రెస్ట్ తీసుకో, బాగా నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకో.
హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ డే. నీ రిటైర్మెంట్ డేస్ బాగా ఎంజాయ్ చేయు అండ్ బాగా రెస్ట్ తీసుకో అండ్ నీ హెల్త్ చూసుకో. అత్తయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ ఆరోగ్యం జాగ్రత్త, ఇక మీదటైనా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. హలో అత్తయ్య, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్డ్ లైఫ్. సో ఇప్పుడు దాకా ఒక లెక్క, మీ రిటైర్మెంట్ అయిపోయిన నుంచి ఇంకో లెక్క అనమాట. దెబ్బకి దేవుడు బెంగెట్టేసుకోలే, దేవుడి మీద దండయాత్ర మొదలెడతారు కదా మరి మీరు. ఇంకా మీకున్న ఆనుమత్యాల్లో ఒక ముత్యమైన శ్రావణిని మా ఇంటికి పంపించారు. ఆమెను చూస్తే తెలుస్తుంది మీ గొప్పతనం ఏంటని చెప్పి. జోక్స్ అపార్ట్, నిజంగా మీ జనరేషన్కి లైఫ్ పట్ల కానీ సొసైటీ పట్ల కానీ ఉన్న కాన్విక్షన్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలి అదే ఖచ్చితంగా. అది ఒక స్పెసిఫిక్గా మీరైతే మీకున్న మనోధైర్యం, మీరు నిలబడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నిలబడతా చూడండి. ఆ మనోధైర్యం మాత్రం చాలా ఇన్స్పైరింగ్ నాకు. అది ఖచ్చితంగా ఉండాలి, నేర్చుకోవాలి ఖచ్చితంగా మీ దగ్గర నుంచి. ఇంకా మీరైతే ఒక ఓపెన్ బుక్, అందరికీ మీ గురించి అన్నీ తెలుసు. మీకున్న దైవభక్తి కానీ ప్రజాసేవ కానీ అన్ని జనాలు తెలిసిందే. సో నేను ఇంకా దానికోసం ప్రత్యేకంగా ఏం చెప్పలేను, కానీ మీకోసం ఒక చిన్న కవిత రాశాను, అది కాసుకోండి. నేల నుండి నింగిన మోస్తూ పరుల కోసం పరితపించిన ఏనాడు ఆశించలేరు మీరు అందనం. నేల నుండి నింగిన మోస్తూ పరుల కోసం పరితపించిన ఏ రోజు మీరు ఆశించలేదు అందనం. కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా కృంగిపోకుండా నిలిచిన, నష్టాలొచ్చినా కృంగిపోకుండా నిలిచిన ఓ మాతృమూర్తి, మీకు ఇదే నా వందనం. హాయ్ పిన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఒక వర్కింగ్ ఉమెన్కి ప్రొఫెషనల్ లైఫ్ని ఇటువైపు ఫ్యామిలీ లైఫ్ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో ఒక వర్కింగ్ ఉమెన్గా నాకు తెలుసు. అలాంటిది మీరు ఒక సింగిల్ పేరెంట్ అయి ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేస్తూ వచ్చారు. మీ ముగ్గురు పిల్లల్ని మంచిగా పెంచి వాళ్ళకి మంచి పొజిషన్లోకి తీసుకొచ్చారు. అలాగే మీకు నచ్చిన దైవభక్తి దైవ కార్యక్రమాల్లో కానీ ప్రజాసేవలో కానీ మీరు చేసే పనులు ఒక వర్కింగ్ ఉమెన్కి మంచి ఇన్స్పిరేషను. అలాగే మీ ఫ్యామిలీ కూడా అందరూ చక్కగా కలిసిమెలిసి ప్రతి ఫంక్షన్లో కానీ అందరూ కలిసిమెలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ అన్నింట్లోన కలిసిమెలిసి ఉండడం అనేది చాలా బాగుంది. అలాంటి మీకు ఇంకా పదవీ విరమణ తర్వాత కూడా మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని, మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అన్నీ బాగా చేయాలని ఆ మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్డ్ లైఫ్. హాయ్ పెద్దమ్మ, హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడున్న పొజిషన్లో ఒక లేడీ వర్క్ చేయడం అనేది అది చాలా నార్మల్ విషయం కావచ్చు, కానీ ఈ టైంలో బయటకు వచ్చి వర్క్ చేయడం అనేది అది చిన్న విషయం అయితే కాదు. ఆ వర్క్ చేసి ఫ్యామిలీ ముగ్గురు పిల్లల్ని ఇంతలా నిలబెట్టి ఇన్ని సంవత్సరాలు వర్క్ చేయడం అనేది చాలా అంత చిన్న విషయం అయితే కాదు. దానికి నిజంగా కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా గ్రేట్. అలాగే నీ గురించి చెప్పాలంటే ఒక మంచి చేస్తే ఆ మంచి మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంతమందికి ఎంత మంచి చేసావో అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంటే ఓకే, నువ్వు దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోతే నీ దగ్గర మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేస్తున్నావు అనుకోవచ్చు. ఏమీ లేని టైంలో కూడా నువ్వు అందరికీ చూసావు నీకు అయిన దాంట్లో. అండ్ నువ్వు ఎంత పెద్ద రిస్క్ చేసావో అది అందరికీ తెలిసిందే. ఇంకా అందరూ వదిలేసిన తాతయ్య గారిని కూడా నువ్వు ఇప్పటికీ చూస్తున్నావు, అసలు ఎవరు పట్టించుకోకపోయినా. అది నీలో చాలా గొప్పతనం. సో నువ్వు చేసిన మంచి అది తిరిగి నీకు మంచిగా వస్తుంది. ఇప్పుడు నా వరకు అయితే నువ్వున్నంత రిలాక్స్డ్గా, నువ్వున్నంత స్టేబుల్ పొజిషన్లో, నువ్వున్నంత హ్యాపీగా నాకు తెలిసి ఎవరు లేరు. సో నువ్వు చేసిన మంచి అన్నయ్యకి అక్కలకి కూడా బాగా హెల్ప్ అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే ఇంకా రిటైర్ అయిపోయావు కాబట్టి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగేసావు కాబట్టి ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వేయాలని కోరుకుంటున్నా. ఇంతకన్నా హెల్తీగా, ఇంతకన్నా హ్యాపీగా, ఇంతకన్నా రిలాక్స్డ్గా
మిగతా లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రాజు పిన్ని అండ్ హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ పెద్దమ్మా, విష్ యూ హ్యాపీ బర్త్డే. సో ఈ వీడియో చేయమని అక్క చెప్పినప్పుడు ఏం చెప్పాలా అనుకుంటే అన్ని విషయాలు మీతో చెప్తాం, కానీ చాలా కొన్ని విషయాలు ఎప్పుడూ చెప్పలేదేమో, అవి చెప్తాం అనుకుంటున్నా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అమ్మ ఏంటంటే ఆ అన్నయ్య పుట్టిన తర్వాత మీరు అమ్మకి ఎంత సపోర్టివ్గా ఉన్నారో అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. అప్పుడే కాదు, అమ్మకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మతో పాటు మాకు కూడా ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టంలో మీరు నిల్చున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరైనా మా కోసం ఉన్నారు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం మీ పేరే మాకు. ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాలి, లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా లైక్ నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, ఐ గాట్ స్ట్రాంగెస్ట్ మదర్స్ అని. మీరు కానీ అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఝాన్సీ పెద్దమ్మ కానీ ఇంకా లిస్ట్ బోల్డ్ అంటుంది. సో ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే ఏ కష్టం వచ్చినా ముక్కు సూటిగా నిజాయితీగా నిలబడి లైక్ ఏ దేనికి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా నిలబడి ఎప్పుడు ఒక మంచి వేలోనే వెళ్ళాలి అని అనుకుంటారు. దానివల్ల మాకు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ మీరు సెట్ చేశారు. మాకు అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ మాకు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎంత ధైర్యంగా నిల్చోవాలి, ఎంత నిజాయితీగా నడుచుకోవాలి అనేది మీరే ఎగ్జాంపుల్గా సెట్ చేశారు. దానికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అయిపోయాక మీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. అన్ని ప్లాన్స్ అయిపోవాలని, ఏ ఆబ్స్టికల్ రాకుండా అయిపోవాలని నేను కోరుకున్నాను. అట్ ద సేమ్ టైం కోర్స్ ఇప్పుడు దేవుడి సేవలకు వెళ్దాం అనుకుంటున్నారు. ఇంకా మనుషులకు కూడా చాలా చాలా సేవ చేశారు, అందరికీ సేవ చేశారు. చాలు. కొంచెం ఈ తీర్థయాత్రలే కాకుండా అప్పుడప్పుడు ఈ ఊర్లు ఊటీ, కొడైకెనాల్, కులు మనాలి అలాంటివి కూడా చూసి వస్తూ ఉండండి. ఎందుకంటే అందరికీ మీరు కేర్ తీసుకున్నారు, ఇప్పుడు మీకు కూడా మీరు కేర్ తీసుకోవాలి. రిలాక్స్డ్గా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ పెద్దమ్మ. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. ఈ బర్త్డే నుంచి మీకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఈ ఫ్రీ టైంని ఎంజాయ్ చేయండి. మీరందరికీ హెల్ప్ చేస్తారు, ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారు. అండ్ మీలో ఎక్కువ ధైర్యం కూడా, మీలో ఎదిరించే ధైర్యం కూడా ఉందత్తమ్మా. అండ్ ప్రకాష్ రావుకి బాగలేకపోతే వెళ్ళి చూసి కిడ్నీ డొనేట్ చేస్తా అన్నారు. ఇలాంటి స్ఫూర్తి నేను ఎక్కడ చూడలేదమ్మా. హ్యాండ్స్ ఆఫ్ మీకు. ఎందుకంటే ఇది న్యూస్లోని లేదంటే పేపర్స్లోని చూసాం తప్ప టీవీలోని బయట ఎక్కడ చూడలేదు. అలాంటిది మీరు నా అర్థం అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా లక్కీ. ఎందుకంటే మంచి ఫ్యామిలీని ఇచ్చారు నాకు, ఫ్రెండ్లీ ఫ్యామిలీ. అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఈ కుటుంబం కోసం మీరు చాలా కష్టపడ్డారు. అండ్ ఈ రోజుల్లో ఇద్దరు పేరెంట్స్ ఉండి కూడా ఇంత సక్సెస్ని సాధించలేదు. మీరు సింగిల్ పేరెంట్ అయ్యి ముగ్గురు పిల్లల్ని మంచి స్థాయికి తీసుకువెళ్ళారు. అండ్ మీలో మంచి పెట్టే గుణం, అడిగే ధైర్యం, సాధించే లక్ష్యం ఉన్నవారు మీరు. అండ్ అందుకే మీరంటే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అత్తమ్మా. మీరు ఒక సూపర్ ఉమెన్ అత్తమ్మా. అండ్ మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏ పనినైనా ఫాస్ట్గా చేయడము, ఏదైనా పని కోసం ముందే తెలుసుకోవడము, అండ్ అందరికీ అయినా పెట్టడము అని నేను మీ నుంచే నేర్చుకున్నాను. అండ్ మీరు ఏదైనా బాగుందంటే బాగుందని చెప్తారు, వెంటనే వాళ్ళదని చెప్తారు. చెప్పడంలో కూడా నాకు నచ్చుతుంది. ఎందుకంటే బాగలేనప్పుడు చెప్తానే కదా వెంటనే నెక్స్ట్ టైం అది చేయకుండా ఉండగలము. అండ్ మళ్ళీ మీరు మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి, సర్దిపెట్టుకోవాలి. వాళ్ళని చూసి నేను చూసి బాధపడకూడదు. వాళ్ళకి మనకి లేదు కదా అని, మనకి ఎంత ఉందో అంతే ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలని చెప్తారు. అండ్ నేను ఎప్పుడైనా మీకు బాధ పెట్టుంటే సారీ అత్తమ్మా. ఇది కోపంలో వచ్చిందే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీరు నన్ను క్షమిస్తారని తెలుసు. ఎందుకంటే మీ మనసు అలాంటిది. నన్నే కాదు ఎవరినైనా క్షమిస్తారు. మీరంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మా. మన బాబా గారి బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలి. మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ డే అత్తమ్మ. హాయ్ అత్తమ్మ, హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్. మీరు ఇప్పుడు కొత్త స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎంటర్ అవబోతున్నారు. సో దీనిలో ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా చిల్ అవుతూ ఎంజాయ్ చేయండి.
మీరు ఎక్కడికి వెళ్ళిన 2-3 డేస్లో పరిగెత్తుకొని ఆఫీస్ అనుకుని వచ్చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు కావాల్సిన టైం తీసుకొని బాగా ఎంజాయ్ చేసి రండి. ఇంకా మీ వల్ల ఒక మంచి ఫ్యామిలీని నేను ఎర్న్ చేశాను. లైక్ వదినలా కాకుండా ఫ్రెండ్స్ లాగా, అందరూ మంచి వెల్ విషర్స్ లాగా. సో చాలా కేర్ టేకింగ్గా ఉన్నారు. నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఇలా ఫ్యామిలీ దొరకడం. సో ఇంకా ఎప్పుడో కాకుండా ఫ్రీక్వెంట్గా రాయగడ వచ్చి కొంచెం రోజులు ఉండడానికే ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అత్తమ్మ. నాకు రాదత్తమ్మ అని కానీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది ఆర్గన్ డొనేషన్. నేను నా లైఫ్లో అంత పెద్ద థింగ్ చేయగలనని నేను అనుకోవట్లేదు. అది చాలా చాలా ఇన్స్పైరింగ్ థింగ్. అది ఒక పర్సన్కి లైఫ్ కాదు, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఫర్ ద ఫ్యామిలీ. I wish you happy retirement with good health and happiness, Atama. Hello everyone, hope you all know me better. So this video is something special, and I would like to share on a behalf of my Atama. So her hard work and dedication left for a legacy. సో లెగసీ అని ఎందుకన్నా అంటే వర్క్ ఫర్ 25 to 30 years ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. సో విచ్ షోస్ హౌ ప్యాషనేట్ షీ ఈజ్. అండ్ ప్రతి మనిషిలో సాయం చేసే గుణం, ఇంకా ఆనందం, సో లైక్ యూనివర్సల్ ఎమోషన్స్, బాధ, కోపం, దుఃఖం, సో ఇవన్నీ. సో మా అత్తమ్మ గారి నుంచి నేనేం నేర్చుకున్నానంటే లైక్ ఒక సాటి మనిషిగా సాయం చేయడం అనేది నేను నేర్చుకున్నాను. సో షీ ఈస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ లైక్ మన కల్చర్లో మన అమ్మకి మనం లవ్ యూ చెప్పం. సో అలాగే మీకు కూడా మీరంటే ఎంత ఇష్టం ఉందో, అభిమానం ఉందో, లైక్ మనం చెప్పలేం. ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది హౌ మచ్ వీఆర్ సిన్సియర్ అబౌట్ యూ. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ హాలిడే యాక్చువల్లీ. దట్స్ వాట్ this function is going to be great. And what I would like to admire from you is ఫ్యామిలీ అనేది ఒక సర్కిల్. అందులో ఇవ్వడమే ఉంటుంది, తీసుకోవడం అనేది ఉండదు అనేది లైక్ మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. అండ్ we always there for you, and thanks for being valuable support, and right from the beginning, thank you. సత్యమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. 60 ఏళ్ల జీవిత ప్రయాణంలో మీ ఉద్యోగ ప్రయాణంకి విరమణిస్తున్నారు. పదవి విరమణ శుభాకాంక్షలు అత్తమ్మ. మీ జీవితం ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. మీ జీవితంలో ప్రతి అడుగు ఒక విజయానికి నాంది. మీ సంకల్పం, మీ ముక్కుసూటితనం తత్వం, మీ ముక్కుసూటి తత్వం, అందరినీ ఆదరించే తత్వం, ఎంత పెద్ద ఆపద వచ్చినా ముందుకు వెళ్ళే మొండి తత్వం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీ జీవితంలో ప్రతి అంశం మా జీవితంలో ఒక వెలుగును నింపుతుంది. ఇలా మీ జీవితం మరింత ఆనందంతో ముందుకు వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నదమ్మా. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. తన మాటే శాసనమంట, తన మాటే ఏదం అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే శివగామంట, తన తీరే వేరంట, తన పేరే చెబితే ఎవరైనా హడలే హడలంట. ఇదే నా మాట,
నా మాటే శాసనం. ముందుగా అనురాధ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు రిటైర్మెంట్ యొక్క శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఈవిడ గురించి ఒక్కటి చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఈవిడ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మరలా నా జీవితంలో ఇంకొకరిని చూడలేనేమో అని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆవిడ చేసినటువంటి మేలు మా ఫ్రెండ్కి మీ అందరికీ తెలుసు, ఎంతో మహోన్నతమైనది. అంతకు మించి ఎవరు చేయలేరని నా యొక్క అభిప్రాయం. మీరందరూ దాంతో ఏకీభవిస్తారని చెప్పి అనుకుంటూ, ఆ దేవుడు ఎల్లప్పుడూ అనురాధ గారికి చల్లగా చూసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ మరొక్కసారి రిటైర్మెంట్ ఫంక్షన్ యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. హాయ్ అనురాధ గారు, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబంతో గడపాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ సేవాభావానికి, మీ ఆత్మ విశ్వాసానికి నిజంగా మీరు మారుపేరు. మీరు ఎంతోమందికి ఆదర్శం. నేను కానీ నా పిల్లలు కానీ మీరు చేసిన మేలుకి జీవితాంతం రుణపడి ఉంటాము. మీలాంటి వ్యక్తిని నేను కలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ సారం అండి. మరి ఈరోజు బాలినేని అనురాధ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఆవిడ మరి రిటైర్ అవుతున్నారు. మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనురాధ అంటే ధైర్యానికి, సాహసానికి, త్యాగానికి మారుపేరు. గత 18 సంవత్సరాలుగా మాకు ఆవిడతో పరిచయం ఉంది. ఆవిడ భర్త చిన్నతనంలోనే మరి స్వర్గస్థులైనందున ఉద్యోగంలో జాయిన్ అయి పిల్లల్ని క్రమశిక్షణతో 3 పిల్లల్ని చదివిస్తూ, మరి ఈ సందర్భంలో నేను అనగా బాలకృష్ణ చౌదరి సత్యసాయి సేవా సంస్థ కంచరపాజల భజన మండలి కన్వీనర్గా మాకున్న పరిచయాన్ని బట్టి మరి ఆవిడ ఎన్నో సంస్థలో చేరి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ, ఈ నేపథ్యంలో పిల్లలందరూ కూడా పూర్తి చదువులు చదివించి వాళ్ళ 3 పిల్లల్ని కూడా మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి మరి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించి, ఈ నేపథ్యంలో ఆవిడ ఎవరు చేయలేని త్యాగాన్ని చేస్తూ, ఈ రోజుల్లో భర్త భార్యకి, భార్య భర్తకే చేయని రోజుల్లో కిడ్నీ దానం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆవిడంతో మరి కుటుంబ సభ్యులు మరి దాన్ని ఆరోగ్యరీత్యా మందలించినా ఎవరి మాట వినకుండా సత్యసాయి సేవా సంస్థలో ఆవిడ చేరిన తర్వాత పిల్లలకి పెళ్లిళ్ళు చేసి కంచరపాలెం ఓరోస్ జంక్షన్లో ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కుంటూ ఈరోజు ఆవిడ 60 సంవత్సరాలు సంపూర్ణంగా సర్వీస్ చేసి రిటైర్ అవుతున్న సందర్భంలో మరి భగవంతుడు కూడా ఆవిడికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి శక్తినిస్తూ, మరి ఈ సంస్థకి ఆవిడ చేసింది చాలా సర్వీస్ చేశారు. ఇంకా కూడా భవిష్యత్తులో చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆవిడికి ఆరోగ్యాలు ఇస్తూ, మరి ఈ సంస్థ భజన మండలి అందరి తరపున ఆవిడికి నేను మరి మరొక్కసారి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి మరిన్ని కార్యక్రమాలు ఆవిడ చేత చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను భగవంతుని కోరుకుంటూ, మరి జై సాయిరామ్.
నమస్తే అండి అనురాధ్ గారు. అనురాధ్ గారి గురించి చెప్పాలంటే ఆవిడకి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ ఆవిడే ఉంటారు. అది ఎంత ఎల్లండి ఆవిడ అంటే ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేస్తారు, ఈవిడ ఏకంగా కిడ్నీనే దానం చేశారు. అంత మహాత్మరాలు ఆవిడ. అనురాధ్ గారు మీ పాదాలకు నా వందనాలు. ఇంతటి విశాల హృదయంలో వల్లే భగవంతుడు మీ పిల్లలు ముగ్గురికి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఇలాగే కలకాలం మీరు ఉండాలి, చల్లగా ఉండాలి, రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. నమస్కారం. హాయ్ అనురాధ్ అక్క, నేను నీ బంగారు తల్లి చెల్లిని. నువ్వు కోచింగ్ వెళ్ళిపోయావు ఇక్కడి నుంచి. నువ్వు ఉన్నంతసేపు ఒక పండగలా ఉండేది ఓరియాట్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అంతా మామూలు అయిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళిన ఒక 2 నెలల్లోనే ఒకసారికి ఇలా బాగాలేదంటే నీ ఒంటిలో అవయవమైన కిడ్నీ కూడా ఇచ్చేసావంటే నీకు ఫిదా అయిపోయినాయి బాబు. నువ్వు భగవంతుడు అందుకే నీ పిల్లల్ని నిన్ను చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు భగవంతుడు. ఆ యొక్క నీకు ఎప్పుడు నీ పాదాలకి నేను నమస్కరిస్తూనే ఉంటానే. అలాంటి ఉన్నతమైన మనసు మాత్రం ఎవ్వరికీ ఉండదు. నువ్వు నమ్ముకున్న సాయిబాబా నిన్ను బాగా చూడాలి. హ్యాపీ రిటైర్మెంట్ ఫంక్షన్. బాయ్. Hi Anuradhakka, how are you? Happy birthday. Many happy returns of the day. God bless you abundantly. అనురాధక్కతో నాకు పరిచయం 1998 ఓఈసీలో అయ్యింది. వీ వర్ కో ఎంప్లాయీస్. ఎట్ దట్ టైమ్ ఓరియాడ్లో వీ వర్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్. తను మాకంటే పెద్ద కాబట్టి మేము ఎప్పుడూ అక్క అని అభిమానంగా పిలిచేవాళ్ళం. తను కూడా మాకు తన ఓన్ సిస్టర్స్ లాగా అభిమానంగా చూసేది. వాళ్ళు పిల్లల్లాగా మాకు కూడా స్నేహం చేసేది, అలాగే చూసేది. మాతోటి యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ సపోర్ట్, మాకు బ్యాక్ సపోర్ట్ లాగా ఎప్పుడు ఉండేది. సిచ్యువేషన్ ఏదైనా సరే అంటే మాకు అక్క ఉంది అని ఒక ధైర్యం ఉండేది. తను ఎప్పుడు మాకు సపోర్ట్ చేసేది అండ్ గైడ్ కూడా చేసేది. అంటే ఏది మంచిది, ఇలా చేయకూడదు అది అని ఎప్పుడు మాకు సపోర్ట్ చేసేది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మా లైఫ్లో ఆ గాడ్ నిన్ను మమ్మల్ని ఇచ్చినందుకు యాజ్ ఎ ఎల్డర్ సిస్టర్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు. తను నా లైఫ్లో ఎవ్రీ సిచ్యువేషన్, ఈవెన్ ఇఫ్ నా सक्सेसలో क्या बोलते हैं हिंदी में बोलने से, मेरे सुख में, मेरे दुख में, मेरा हर एक परिस्थिति में मेरे को सपोर्ट की, मेरे साथ खड़े रहे और हमेशा कुछ भी होने से कुछ ना डरना नहीं, मैं तेरे साथ हूँ. कुछ भी प्रॉब्लम होने से मेरे से शेयर करने बोलते थे दीदी. वैसा ही हमेशा मेरे साथ खड़े होके मुझे सपोर्ट की. इसके लिए दीदी आपका बहुत बहुत धन्यवाद. भगवान आपको मेरी ज़िंदगी में दिए, इसके लिए भगवान का भी बहुत बहुत धन्यवाद. హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రామకోటేశ్వరరావు, జూనియర్ ఇంజనీర్ ఆర్వైడి. నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ నెల మన న్యూ హౌసింగ్ కాంప్లెక్స్ నుండి రిటైర్ అవుతున్న బి అనురాధ గురించి 2 మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ నాకు స్టీల్ ప్లాంట్ నుండి, ఓరియాడ్ నుండి ఇప్పుడు కోచింగ్లో పనిచేస్తుంది. గత 20 సంవత్సరాల నుండి తెలుసు. ఎందుకంటే ఆవిడ చాలా సైలెంట్ పర్సను, ఒబీడియంట్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళని గౌరవించడం కానీ, ఎదుటి వాళ్ళతో మాట అనిపించుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని మాట అనటం కానీ ఇలాంటివన్నీ ఆవిడకి చేత కాదు. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ చాలా హార్డ్ వర్కరు. ఎందుకంటే ఆమె కళాశాలలో ఓరియాడ్లో ఉన్నప్పుడు ఆవిడ మెషినిస్ట్గా అప్లై చేసుకుని మెషినిస్ట్ సెలెక్ట్ అయిపోయింది. మెషినిస్ట్ చేస్తుంది. మెషినిస్ట్ అనేది మగవాళ్ళు చేసే పని, అలాంటిది లేడీ మెషినిస్ట్గా చేస్తుందంటే చాలా గ్రేట్. మంచి హార్డ్ వర్కరు, టైం టు టైం పనిచేస్తుంది. ఆఫీసర్స్కి ఏమి చెప్పినా రిఫ్యూ ఇవ్వకుండా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ దైవభక్తి చాలా ఎక్కువ.
ఎందుకంటే ఆవిడ ఇంట్లో కూడా సాయిబాబా పూజలు చేయడం కానీ, బయటకు వస్తే సాయిబాబా భజనలకు వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే మన స్టాఫ్ తోటి టూర్లు వెళ్ళడం కానీ, ఆ పుణ్యక్షతలు ఈ పుణ్యక్షతలు వెళ్ళడం చాలా ఎక్కువ. ఆవిడకి ఏంటంటే ఈ మనోగుణం నెమ్మది కావడం వల్ల దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ సాక్రిఫై గుణం కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇవాళ రేపు మన ఇంట్లో వాళ్ళు మనల్లే మనకేదన్నా బాధ కలిగిన ఏదైనా పట్టించుకునే రోజుల్లో, అలాంటిది ఎవరికైనా బాధ వస్తే నేనున్నాను అని ముందరకు వచ్చేసి కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇవి కానీ అన్నీ చేసేది. ఎవరైనా సిక్లో ఇవ్వండి. అలాగే ఆమె మనోధైర్యం కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. గుండె ధైర్యం కూడా ఎక్కువ. ఎందుకంటే మన తోటి స్టాఫ్ అయినా సూపర్వైజర్కి అయినా ప్రకాష్ రావు గారికి హెల్త్ బాగోలేదు. ఆయనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే కిడ్నీ డొనేషన్ కావాలంటే అప్పుడు నేనున్నానని ముందర వచ్చిన జెంట్స్ కానీ ఎవరు రాకపోయినా నేనున్నానని ముందరకు వచ్చి తనకి ఒక కిడ్నీ డొనేషన్ చేసింది. అది దానికి ఆమెకి చాలా ధైర్యం ఎక్కువ. నెక్స్ట్ లేడీ అయినా కూడా ఆమె సాక్రిఫైస్ చేయడం నాకు చాలా మనసు అప్పుడు చాలా ఇది అనిపించింది. కానీ దాని గురించి నేను మీకు ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చుట్టాలు కూడా ఎవరు కూడా మనం బాగాలేదంటే పట్టించుకునే రోజుల్లో అలాంటిది నేనున్నానని ప్రకాష్ గారికి ఒక కిడ్నీ డొనేషన్ చేసి సాక్రిఫై చేసిందంటే తనకు వాట్సాప్ చెప్పాలి. అది అలాంటి మంచి వ్యక్తి రైల్వే నుండి రిటైర్ అవుతుందంటే మనం అందరం కొంచెం బాధపడాల్సిన విషయమే. నెక్స్ట్ ఆవిడ ఫ్యామిలీ విషయం వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సెటిల్డ్. ఎందుకంటే ఒక పాప వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటుంది, ఒక పాప బెంగళూరులో. అలా అల్లుళ్ళు అందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఒక బాబు వచ్చేసి లోకల్లో IBMలో మేనేజర్గా పనిచేస్తున్నారు. బాబు కూడా మంచి సెటిల్డ్, వాళ్ళకి ఇల్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు అందరూ మంచిగానే చూసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆ భగవంతునికి నెక్స్ట్ మిగతా లైఫ్ ఆరోగ్యం బాగా ఇవ్వాలని, ఆరోగ్యాలు బాగా కలిగించాలని కోరుకుంటూ ఈ 2 మాటలు మీ ముందర చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. అనురాధ గారు నాకు 2010 నుంచి పరిచయము. ఆమె నాకు కొలీగ్ అనడం కంటే ఒక తల్లిగానే అందరికీ తెలుసు. ఆమె నేను పక్కన వెళ్తుంటే ఎప్పుడు మమ్మల్ని తల్లి కూతురుగానే భావించేవారు. ఒకవేళ ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళినా పాప రాలేదమ్మా అని అడిగేవారు. ఆమెలో నాకు బాగా నచ్చింది అంటే ఆమె ధైర్యము, అలాగే ఆమె హెల్పింగ్ నేచర్. ఎవరికి సాయం చేయాలన్నా ముందు ఆమె ఉంటారు. ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కోగలిగే ధైర్యం ఆమెలో నేను ఎప్పుడూ చూస్తుండేదాన్ని. ఆమె లాంటి ధైర్యం నాకు కూడా కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఆమె పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను ఆమెకి కొలీగ్ అనడం కంటే వాళ్ళ కూతుల్లో నేను ఒక్కదానిగానే భావిస్తూ ఉంటాను. ఆమె హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. జై శ్రీకృష్ణ. ఆంటీ హ్యాపీ బర్త్డే ఆంటీ. అలాగే పదవీ విరమణ శుభాకాంక్షలు ఆంటీ. అమ్మ ఆంటీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళిద్దరిని డ్యూటీలో అక్క చెల్లెళ్ళు అనేవారు. ఇద్దరు అలాగే ఉండేవారు. మా అమ్మతో పాటు ఆంటీ కూడా మాకు అలాగే కనిపించేవారు. ఆంటీ వాళ్ళ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా ఈక్వల్గా చూసేవారు. అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు మమ్మల్ని ఇప్పటికీ అలాగే చూస్తున్నారు. నాకు అమ్మలాగే కనిపిస్తూ ఉంటారు. నాకు కష్టంలో అమ్మ లేని లోటు కూడా తీర్చారు. మా బాబు ఆంటీ చేతిలోనే పుట్టాడు. ఇంకా ఆంటీ గురించి చెప్పాలి అంటే ఆంటీలో నచ్చేవి నాకు ఆంటీ సర్వీసు, నెక్స్ట్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. అవి 2 నాకు బాగా అట్రాక్ట్ అయ్యే విషయాలు ఆంటీలో. ఇంకా చెప్పాలి అంటే అందరికీ తెలిసిందే కిడ్నీ డొనేట్ చేయటం. కిడ్నీ డొనేట్ అంటే సాధారణంగా ఏ మనిషి కూడా అవయవాలు దానం చేసుకోవాలి అని అనుకోరు. అలాంటిది ఆంటీ తన అవయవాన్ని ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడారు. ఆంటీ ఫేస్లో నాకు నచ్చేది స్మైల్. ఆ స్మైల్ ఎల్లప్పుడూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఆంటీ. ఈనాటి రిటైర్మెంట్ ఫంక్షన్ ఫేర్వెల్ది అక్క అనురాధక్క రిటైర్మెంటు ఫిబ్రవరి. ఆ తర్వాత ఏమొచ్చి కార్మిక సోదరులకు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు నమస్తే. అయితే అనురాధక్క గురించి చెప్పాలంటే సిన్సియర్గా వర్కరు, డ్యూటీలో సిన్సియర్గా ఉంటూ మంచి శ్రామిక యూనియన్కి సపోర్ట్ చేస్తూ, అలాగే లేడీస్కి కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళతోటి పనిచేసే వాళ్ళతో కూడా సపోర్ట్ చేస్తూ
శ్రామిక యూనియన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు. అలాగే మన విశ్వకర్మ పూజ కానీ ఈయన ముందుకు తీసుకెళ్తూ బాగా పూజ జరపడానికి ముందొస్తూ వస్తూ అక్కడ 3 రోజుల పూజా కార్యక్రమం కూడా ఆవిడ చేతుల మీద జరపడం, అలాగే మా అక్క నా బర్త్డే ఆ తర్వాత రాఖీ కట్టడం కానీ ఆ రాఖీ కడుతూ నాకు ఎన్ని సంవత్సరాలుగా అండగా ఉన్నందుకు మా అక్కకి మరొక చుట్టూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా అక్క నేను కోచింగ్లో వచ్చిన కాడి నుంచి నాకు రాఖీ కడుతూ నా బర్త్డేకి తెచ్చి తనే కేక్ కోస్తూ నాకు ఎంతో అభిమానంగా ఉంటూ తమ్ముడని పిలుస్తూ ఇచ్చేసి చాలా మా అక్క రిటైర్ అయిపోవడం నాకు బాధాకరం విషయం. అయినా సరే ఎంతో దూరం కాదు కాబట్టి ఆ పక్కనే అపార్ట్మెంట్లో ఉంటుంది మా అక్క. అలాగే మా అక్కకి 3 పిల్లలు, వాళ్ళు వెల్ సెటిల్డ్, ఒక 2 ఆడపిల్లలు, ఒక మంచి మగపిల్లడు. ఆ తర్వాత మా అక్క కుటుంబ సభ్యులకు కూడా మరొక సెట్లు ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ అనురాధక్క రిటైర్ అయిపోవడం కొంచెం బాధాకరం విషయమే శ్రామిక యూనియన్కి. అనురాధక్క చాలా సంవత్సరాల నుంచి మా యూనియన్లోని సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ కానివ్వండి, ఎలాంటి ఫంక్షన్ కానివ్వండి, వాడు అనురాధక్క ముందుకు వచ్చి మాకు మంచి అండగా నుంచొని మా యూనియన్కి ఇచ్చేసినందుకు మరొక చుట్టూ అనురాధక్కకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రిటైర్మెంట్ అనురాధక్క అయిపోవడం కానీ కొంచెం బాధాకరం విషయమే. ఎందుకంటే మా శ్రామిక యూనియన్కి ఒక మంచి ఒక బ్యాక్ బోన్గా ఉంటూ మాకు నడిపిస్తున్న కోచింగ్ కాంప్లెక్స్లోని ఆవిడ మరి రిటైర్ అయిపోవడం బాధాకరం విషయమే. కానీ ఒక విషయం ఏంటంటే రిటైర్మెంట్ అంటే అనేది అందరికీ వస్తుంది, కానీ ఈ మంచి వ్యక్తిని మనం ఈరోజు ఈ రిటైర్మెంట్ సందర్భంగా ఆవిడ రిటైర్ అయిపోతుంది కాబట్టి మాకు కొంచెం బాధగా ఉంటుంది. కానీ వాళ్ళు శాసకాల జీవితం ఆరోగ్యంగా ఆ సాయిబాబా దయ వల్ల అందరూ బాగుండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని ముందుకు ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హాయ్ అనురాధక్క, నేను రామలక్ష్మిని. నీతో పాటు 23 సంవత్సరాలు జర్నీ చేశాను. నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీతో పాటు నన్ను జర్నీ చేస్తూ ఇప్పటికీ చేయిస్తున్నావు. నీ ఆయుర ఆరోగ్యాలు బాగా ఉండాలని, పిల్లలు నువ్వు ఆనందంగా ఉండాలని ఆ సాయిరామ్ని నేను కోరుకుంటున్నాను.